కాకరకాయ వేపుడు చేదుగా ఉందని చెప్పి చాలా మంది తినడానికి ఇష్టపడరు. అలాంటి వాళ్ళు ఒకసారి ఇలా చేసుకుని చూడండి, చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా కాకరకాయని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత పీలర్ తీసుకుని దానిపైన ఉన్న తొక్కుని ఇలా చెక్కేసుకోవాలి. ఇలా చెక్కేసుకున్న కాకరకాయల్లో ఉప్పు పసుపు వేసుకుని అరగంట పాటు నాననివ్వాలి. అరగంట తర్వాత ఈ కాకరకాయల్ని గట్టిగా మనం పిండితే దీంట్లో ఉన్న రసం అంతా బయటకు వచ్చేస్తుంది. ఇలా చేయడం వల్ల దీంట్లో ఉన్న చేదంతా మనకు బయటకు వచ్చేస్తుంది. లేదు అనుకుంటే మీరు ముక్కలుగా కట్ చేసిన తర్వాత అయినా సరే ఈ ఉప్పు పసుపు వేసి నానబెట్టుకోవచ్చు. అప్పుడు ఇంకా అస్సలు చేదుగా ఉండదు. ఇంకా కర్రీ చేసుకోవడం కోసం అయితే స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని కొంచెం జీలకర్ర, దంచిన వెల్లుల్లి, కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలు, అలాగే 2 ఆనియన్స్ ని పొడుగ్గా కట్ చేసుకుని వేసుకోవాలి. పక్క కాకరకాయ ఫ్రై ఉందంటే ఇంకో పక్కన ఖచ్చితంగా నాకైతే పప్పు ఉండాల్సిందే. నేనైతే ఇక్కడ దోసకాయ పప్పు చేస్తున్నాను. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇంకా కాకరకాయలు మనకి కలర్ లోకి వచ్చేసిన తర్వాత మీ స్పైస్ కి తగ్గట్టుగా కారం వేసుకుని ఫైనల్ గా కరివేపాకు వేసుకుని ఇంకా పప్పుతో కుమ్మేయడమే. మీలో ఎంతమందికి ఈ కాంబినేషన్ అంటే ఇష్టమో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో చేసేయండి.